సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళానన్నా అంత ఆలోచనలొచ్చాయి. కానీ ఇప్పుడు నేను సేఫ్‌గా ఉన్నాను అని ఆ బ్రదర్ చెప్తున్నారు. ఈ ఫేక్ లోన్ యాప్‌లో మీరు లోన్ తీసుకొని ఫోటో మార్ఫింగ్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు బయటపడొచ్చు. ఎవరు గూడా తప్పుడు నిర్ణయాలు, పెద్ద పెద్ద నిర్ణయాలు నేను బాధపడిపోతాను, సూసైడ్ చేసుకుంటాను, వీళ్ళు నా పరువు తీస్తున్నారు అని ఇట్లాంటి వాటి గురించి భయపడాల్సిన పని లేదు. ఈ ఫేక్ లోన్ యాప్స్ నుంచి మన డేటాని మనం సేఫ్‌గా ఉంచుకోవచ్చు. చాలా జాగ్రత్తగా మనం సేఫ్‌గా ఉంటాము. ఎవరు గూడా మీరు భయపడాల్సిన పని లేదు. నేను మిమ్మల్ని కాపాడగలను. హలో అన్న నమస్తే. నా పేరు సాగర్. మీరు చూస్తున్నారు వాక్ విత్ సాగర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా ఈ ఫేక్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా దీని నుంచి బయటపడొచ్చు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. జనరల్‌గా ఈ ఫేక్ లోన్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు? మన ఫోటోస్‌ని మార్ఫ్ చేసి మనకొక 5,000కి 3,000 లోన్ ఇచ్చి ఈ 3,000కి 5,000 పే చేయండి అని ఆరో రోజు నుంచి మన న్యూడ్ పిక్స్‌తో మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంటారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ మీకు తెలుసు అందరికీ. ఈ స్ట్రాటజీని ఉపయోగించుకొని వాడు మనం లోన్ పే చేయగానే మళ్ళీ లోన్ వేస్తూ లేదా లోన్ పే చేయగానే వాడు పర్సనల్‌గా అకౌంట్‌కి డబ్బులు కొట్టమని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. ఎవరైతే వీళ్ళ లోన్ రీపే చేస్తారో లేదా చేసుంటారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తా ఉంటారు. ఫస్ట్ లోన్ అయితే మనం జనరల్‌గా చెప్పుకునే విధంగా ఒకటే లోన్ తీసుకొనుండి ఒక యాప్‌లో ఒకటే లోన్ తీసుకొనుండుంటే వాళ్ళెవరు లోన్ రీపేమెంట్ చేయాల్సిన బాధ లేదు. ఫోటోస్ కూడా వెళ్ళవు. సింపుల్‌గా సిమ్ తీసేస్తే సరిపోతుంది. కానీ ఒకటికి మించి సబ్ లోన్స్ ఉండుంటే అప్పుడు మనం ఒకటి ధైర్యంగా ఉండి మన వాళ్ళకి ఫోటోస్ వెళ్తే సమాధానం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదు నేను ఫోటోస్ వెళ్తే సమాధానం చెప్పుకోలేను అనుకుంటే మనం వెళ్ళకుండా చేసుకోవాలి. ఇట్లా వెళ్ళకుండా చేసుకోవడానికి సెకండ్ పాయింట్ సైబర్ క్రైమ్‌కి కాల్ చేయండి 1930. 1930కి కాల్ చేస్తే అక్కడ కంప్లెయింట్ తీసుకుంటారు. కంప్లెయింట్ తీసుకొని అఫీషియల్‌గా రూపాయి ఖర్చు మనకు లేకుండా లోన్ రీపేమెంట్ చేయకుండా అంటే నేను మాట్లాడేది ఓన్లీ ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్టర్డ్ లోన్ యాప్స్ గురించి కాదు. ఫేక్ లోన్ యాప్‌లో లోన్ రీపేమెంట్ చేయకుండా మన వాళ్ళకి తప్పుగా మన ఫోటోస్ వెళ్ళకుండా డిపార్ట్‌మెంట్ వాళ్ళు మీకు చెప్తారు. 1930కి కాల్ చేసి ఫస్ట్ వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. లేదు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఈవెన్ సైబర్‌కి వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే చివరి ఆప్షన్‌గా ఎథికల్‌గా కొంతమంది టీమ్స్ ఉంటారు ప్రైవేట్‌గా. ఈ ప్రైవేట్ టీమ్స్ మన డేటా బ్లాక్ చేసి మన వాళ్ళెవరికీ ఫోటోస్ వెళ్ళకుండా ఫేక్ లోన్ యాప్‌లో లోన్ రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళకి మన ఫోటోస్‌ని అట్లా చేసి పంపిస్తారు కదా! మార్ఫ్ చేసి అవి వెళ్ళకుండా చేస్తారు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. దీన్నే మనం ప్రైవేట్ ప్రాసెస్ అంటాము. ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం ఎవరు ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్ళండి అని కాదు. ఇట్లాంటి ప్రైవేట్ ప్రాసెస్ మనకొకటుంది. అది అవసరం అనుకుంటే మనం చేపించుకొని చాలా సేఫ్‌గా ఉండొచ్చు తప్ప, ఊబిలో ఉండిపోయి ఇంకా లక్షలు లక్షలు లాస్ అవుతూ, లోన్ రీపేమెంట్ చేస్తూ, అదే బాధలో ఉండకుండా ఇదొక సొల్యూషన్ ఉంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మన ద్వారా బయటపడి, మన ద్వారా ఈ ఫేక్ లోన్ యాప్ నుంచి సేఫ్ అయ్యి, అన్న నన్ను ఈ ఫేక్ లోన్ యాప్ వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టారు. నేను ఇప్పుడు మీ ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళిన తర్వాత సేఫ్‌గా ఉన్నాను. మీరు నా కాల్‌ని రికార్డ్ చేసి మన ఛానెల్‌లో పెట్టండి. అది చాలా మందికి ఇట్లా ఎవరైతే లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ వాళ్ళ మార్ఫింగ్‌కి గురవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చేరేదాకా మీరు యూట్యూబ్‌లో పెట్టండి నా కాల్ రికార్డ్ చేసి అని చెప్తే కాల్ రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది. ఇట్లా మన ద్వారా సేఫ్ అయిన వేల మంది సబ్స్క్రైబర్స్‌లో ఈ బ్రదర్‌ది 80వ కాల్ రికార్డ్. 80 మంది ఇప్పటికే వాయిస్ ఇచ్చారు మన ద్వారా సేఫ్ అయ్యి. అన్న నేను బయటపడ్డాను మీ ద్వారా మన ఛానల్‌లో యూట్యూబ్‌లో పెట్టండి అని. మీరు కూడా ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే కొన్ని వీడియోస్ అన్‌లాక్ అవుతాయి. అన్‌లాక్ అయిన వీడియోస్‌లో నా నెంబర్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. అక్కడ నేను మీకు క్లియర్‌గా ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి, బ్రదర్ ఎట్లా ప్రైవేట్ ప్రాసెస్‌కి వెళ్లారు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ నెంబర్ కావాల్సొచ్చినా సరే మీకు అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. హలో హలో అన్న అన్న ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా ఉన్నాను. ఓకే అన్న, సారీ అన్న, నేను వాస్తవానికి నిన్న మనం చూసుకోలేదు సరిగా మెసేజ్ మీరు చేశారు కానీ అన్న మీరు ఓకే అనుకుంటే మీ ఇష్టపూర్వకంగా మన కాల్ రికార్డ్ చేసి పెడదాము. చేసుకోండి అన్న, అన్నీ అంటున్నా చేసుకోండి అన్న. నా వల్ల ఇంకో చెప్పండి అన్న. అప్పుడు మీరు ప్రాసెస్ కి వెళ్ళినప్పుడు కొన్ని డీటెయిల్స్ పంపిన నెంబర్ ఉంటుంది కదా, ఏ నెంబర్ నుంచి డీటెయిల్స్ పంపించారు మనకి ఆ నెంబర్ ఒక్కసారి చెప్తారన్నా? 79 అన్న 79 81 81 జూన్ 8 రోజు మీరు మనల్ని కాంటాక్ట్ అయ్యారు. అవునమ్మా. భద్ర
అవును. ఫస్ట్ లోన్ లో తీసుకున్నారు వెబ్సైట్ ద్వారా 4 ప్రొడక్ట్స్ లో మీకు లోన్ ఉంది అంతే కదా? అవునన్నా. అవునన్నా. అంటే వెబ్సైట్ అంటే యాప్ ద్వారా మళ్ళీ యాప్ తీసేసిండ్రు. యాప్ తీసేశారు, లింక్ ద్వారా మళ్ళీ మీరు ప్రొసీడ్ అయ్యారు. అవునన్నా. ఓకే, జూన్ 8 రోజు మీరు మనం కాంటాక్ట్ అయ్యారు, జూన్ 9 రోజు మీరు ప్రాసెస్ కి వెళ్ళారన్న. 9 రోజే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా మీరు కూల్ గా ఉన్నారు అన్న. ఇప్పటికి దగ్గర దగ్గర ఎన్ని రోజులు అయిందన్న? అంటే 20 రోజులు అయిపోయింది కదా? ఇది కాలేదన్న, ఇది 26 కదా, ఈరోజు 26 అయితే ఇస్తాను. 27 అన్న ఈరోజు. 19 డేస్ అయింది. ఓకే అన్న, ఒక్కసారి ఇప్పుడైతే హ్యాపీ అన్న. ఫొటోస్ ఏమన్నా మళ్ళీ వెళ్ళాయా? ఏం వెళ్ళలేదు అన్న. ఫోన్ చేసి అంటే ఇప్పుడు మీరు మాట్లాడే నెంబర్ అంటే మా వాళ్ళ ఫోన్ చేసి అనుకున్నా, ఎవరికి వెళ్ళలేదు అన్నారు. ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కూడా అందరికి చెప్పి ఇంకెవరికి రాలే అన్నారు. ఎవరికి రాలేదు. వన్స్ ప్రాసెస్ తర్వాత ఇంకెవరికి ఫొటోస్ వెళ్ళలేదు. లోన్ ఏమైనా కట్టారన్నా మన ప్రాసెస్ తర్వాత? ఏం కట్టలే అన్న, వాళ్ళకి కట్టలే. ఇక నేను ఈ అంత ఒకటి ఇట్లా అవన్నీ కట్టాలి కానీ మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకోని చెప్తే అప్పుడు యాక్టివేట్ చేసుకొని నాకు అలా నుంచి కట్టాలి ఫోన్ పేలో. ఓకే, ఇప్పటి వరకు అయితే అంటే మీరు నాతో మాట్లాడే టైం వరకు మీరు ప్రాసెస్ కి వెళ్ళిన రోజు నుంచి మన వాళ్ళ వరకు ఫొటోస్ కానీ కాల్స్ కానీ వెళ్ళలేదు? వెళ్ళలేదన్న. లోన్ కూడా మీరు పే చేయలేదు అన్న. ఒక్కసారి చెప్పండి అసలు ఏం జరిగిందన్న, ఈ యాప్ లో మీరు ఎట్లా ఇరుక్కున్నారు? అయితే నాకు ఈ మన చిన్న ఇంట్లో మన థింగ్స్ అయిపోయినాయి అన్న, ఇంట్లో సామాన్ ఇట్లా అవన్నీ అయిపోతే మళ్ళీ నాకు నేను వర్క్ ఏంటంటే నాది మ్యారేజ్ వల్ల నేను సౌండ్ సిస్టమ్ పెడతాను అంటే ఈవెంట్ లెక్క. అయితే సీజన్ కూడా లేదు మొన్నటి దాకా, మీకు కూడా తెలుసు పెళ్ళిన సీజన్ లేదు నాకు. దానివల్ల ఇబ్బంది అయ్యి నేను ట్రై చేసిన. ఇక అది మా టైం ఇచ్చినాక రాలేదు. ఒక చారోలోనేమో వాడు ఇచ్చిన 1 week చాలా టెస్ట్ అయితే 1200 ఏమో తీసుకొని 2000 చేయాలా అన్నాడు. సరే అని అనుకున్నా, ఇక చేద్దంటే అనుకున్నా. కానీ వాడు ఈవినింగ్ వరకు టైం ఉంటుంది కదా ఆ డేట్ వరకు. అయితే వాడు మార్నింగ్ మెసేజ్ పెట్టిండు, కథ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిండు. వాడు ఇంకా వల్గర్ గా మాట్లాడిండు. నాకు ఇంకా నచ్చలే. ఫస్ట్ కోపంతో ఎత్తినట్లు వేరేటో రిక్వెస్ట్ చేసుకొని అమౌంట్ అదని చెప్పి కొట్టేసాం. అది అయిపోయింది. ఇంకా ఇట్లా ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కనే ఉంటున్నాను ప్రజెంట్. తెలిసి మీకు చెప్పిన రాలేదు మాట్లాడము. ఎట్లయినా నాకు ఖర్చులు వచ్చేది వస్తూనే ఉంటాయి. గ్యాస్ బిల్ అన్నది ఏదో ఒకటి ఒక్కటి కట్టుంటే ఇంకోటి వస్తూనే ఉన్నది. ఇవాళ రెంట్ పే చేసిన, సపోజ్ ఇంకో 2-3 days తర్వాత మళ్ళీ కరెంట్ బిల్ పెండింగ్ పడ్డది, అది కట్టాలి. కానీ మళ్ళీ ఒకటి అయితే నేను తీసుకోవద్దు అనుకున్న లోన్, కానీ ఒకటి ఫోన్ల మీద ఫోన్లు వస్తాను. లేదని ఒక అమ్మాయి మాట్లాడింది హిందీలో. మాట్లాడితే నేను కూడా మాట్లాడింది ట్రస్ట్ సరే అని మొత్తం మాట్లాడింది. ఈఎంఐలో పెట్టుకుంటే ఎంత ఇట్లా వస్తే మీ టూర్ మీద ఎంత వస్తే అది ఈఎంఐలో పెట్టండి సరే అన్నది. ఓకేనా, డీటెయిల్స్ ఇచ్చేసిన. అది ఒక యాప్ పంపించింది, ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేసుకొని అది చెప్పినట్టు లాగిన్ అయినా. లాగిన్ అయినాక సరే మేము దాన్ని ఏదో చేసినాక పంపిస్తాను చూడండి, అప్రూవల్ అయ్యేది సంథింగ్. అవునన్నా, రివ్యూ చేశాక మీకు లోన్ ఇస్తారు. అయితే అది చేసినాక డైరెక్ట్ లోన్ పడిపోయింది. ఓకే, 2200 పడిపోయింది. కాకుండా 2200 డైరెక్ట్ యాప్ లో పోయితే 4000 చూపుతుంది. ఏంటి 7 days తర్వాత కట్టేసి నేను 4000 ఇంకా ఇంట్రెస్ట్ 1 month కదా ఈఎంఐ ఆప్షన్ పెడతాను అని వాళ్ళు దానికి నెంబర్ కాల్ అయితే కలుస్తాయి. పాకిస్తాన్ నెంబర్ ఎందుకు కలిపి కలవదు. ఇక 7 days కి 4000 ఎట్లా నాకు పిచ్చి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అందరి సిచ్యువేషన్ లో ఉండేసరికి ఫోన్ పెట్టేసిన. ఫస్ట్ టైం ఫోన్ తాకట్టు పెట్టారు. పెట్టేసిన. ఫోన్ తాకట్టు పెట్టి అంటే ఫస్ట్ అమౌంట్ తీసుకొని యాప్ లో పెట్టేసిన, ఫోన్ ఇచ్చేసిన. అమ్మ మా 3 days మళ్ళీ ఎత్తినట్టు అరేంజ్ చేసుకొని రిలేటివ్స్ వాళ్ళ ఇట్లా అడుకొని మళ్ళీ పోయి తెచ్చుకున్నా ఫోన్. తెచ్చుకున్నాక ట్విస్ట్ ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటిదంటే నేను కట్టేసిన. అయిపోయింది. నేను నా ఫోన్ మళ్ళీ నేను రిటర్న్ తెచ్చుకున్నాక మళ్ళీ ఇట్లా ఈ అమ్మో అకౌంట్ చేంజ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, ఇట్లా 10 రోజులు అక్కడ 3300 ఉంది అకౌంట్ లో. షాప్ క్రెడిట్ అప్లై కూడా చేయలేదు. అది కట్టించాక అప్రిషియేట్ చేసేసిన పర్మిషన్ మాకు చేసుకొని
డిలీట్ చేసిన ఏం చెప్పేటప్పుడు ఉన్నది మొత్తం డిలీట్ చేసిన అన్ని పర్మిషన్ సాల్వ్ చేసి చేసినాక మొత్తం నాకు పిచ్చి అసలు మా ఇంట్లో ఉన్న లాగిన్ కావాలంటే భయం భయమే దాన్ని యాప్ ని ఆ యాప్ వెబ్సైట్ లో లాగిన్ అయినా భయంతో మళ్ళా ఇది కావద్దు దేవుడు ఇది కావద్దు ఇది కావద్దు అనుకున్నా కానీ అదే అండి అలా చూసేసరికి వాడు 3,000 వేసిన 6,000 పెట్టారా అన్నా 7 days కి. అప్పుడే టెన్షన్లో నేను 2 days ఎంత నరకం పడ్డానో అది అన్ని ఫోటోలు పోతాయి ఆల్మోస్ట్ ప్యాక్ చేసి గాముకి ఇంకా 1,000 అని చెప్పిస్తాము రూపాయలు ఇప్పుడే ఫోన్ అక్కడ తాకట్టు పెట్టంటే వేరే నాకు పడుకునే కదా అదే ఇంకా ఇయ్యలేదు నేను ఇంకెట్లా ఇప్పుడు ఇది ఎట్లా యూట్యూబ్ అంటే మన వీడియో దొరికిందన్నావు అన్నారు. మన వీడియో దొరికినాక మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి ఆల్రెడీ నేను చేసుకున్నాను ఆ నెంబర్ తోటి ఇప్పుడు మీకు పంపించిన నెంబర్ తోటి చూసిన వీడియో చూసినాక మీకు ఏం అంటే మీరు చాలా బిజీ ఉంటారు నాకు తెలుసు ఎంత కాల్స్ వస్తుంటే మీకు ఎట్లైనా మాట్లాడినా సోర్స్ లేదు ఇవ్వలేరు ఒక ఆయనకి ఫోన్ చేసి ఆయనే దగ్గరగా మాట్లాడండి ఇంకొక ఆయనే 7 days అటాచ్మెంట్ ఇంకొక అన్న చేస్తాడు ఇప్పుడు మా మీద ఆయన కూడా ఎట్లనో మాట్లాడిండు అది ఉంచుకుంటే ఎందుకు తీసుకున్నావు ఏమో మాట్లాడింది నెగిటివ్ గా మాట్లాడింది నేను ఈ నెంబర్ తమ్ముడు ఏంటి తమ్ముడు ఎక్కువ పెట్టే వెళ్ళిపోతాం మీద నేను వాళ్ళకి ఎన్ని మెసేజ్ నాకు తెలుసు లాస్ట్ కు మీరు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాక వీడియోలు నాకు నెంబర్ ఇచ్చింది కదా మీకు అయితే అరవింద్ కాల్ అరవింద్ మీరు పంపించినాక ఆ టైంకి ఫోన్ చేయండి మీరు చాలా తీసుకుంటారు కానీ దాని తర్వాత లిఫ్ట్ చేసి మీరు అప్పుడు కొద్దిగా ధైర్యం ఇచ్చినందుకు చాలా పెట్టండి కానీ ఆ ధైర్యం ఇచ్చిన పెట్టిన టెన్షన్ ఉంటుంది కదా నిజంగా పోతే నమ్మకం ఇచ్చింది నాకు ధైర్యంగా ఉంటుంది కాకపోతే ఎంత ధైర్యంగా ఉన్నా నాకు చిన్న ఇట్లా భయం అనేది ఉంటుంది కదా నాకు కూడా పోలే ఎవరన్నా ఏమన్నా ఇప్పుడు ఈ నెంబర్ అన్న నెంబర్ నుంచి ఫోన్లు వస్తా అంటే మా వాళ్ళు ఎవరు ఫోన్ చేసి ఫోటోలు వచ్చినా ఎవరు అంటారేమో అని భయం కదా కానీ ఎవరు చేసినా ఎవరి ఫోటోలు అలా అంటారు ఎవరు మాట్లాడారు నార్మల్ గానే మాట్లాడతారు అందరు ఓకే ఈ క్యూరియస్ అమ్మాయి అన్న ఆమె చెప్పిన మాట చేసిండు అన్నాడు చేసిండే అమ్మాయి ఎవరు కూడా థ్యాంక్స్ అన్న నిజంగా ఓకే అన్న మీరు నిజంగా చాలా థ్యాంక్స్ ఎందుకు అంటే ఈ చిన్న అమౌంట్ తెలుసు కానీ దీని వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో నేను నిజంగా చూసేదాకా పోయినా అంటే ఎంగేజ్మెంట్ అది నిజంగా అన్నది అసలు మొత్తం ఎంగేజ్మెంట్ డిసెంబర్ ఎంగేజ్మెంట్ ఉంది మా అత్త వాళ్ళు పెద్ద నాకు ఇవ్వలేరు అని అంత మొత్తం మంచి పరిస్థితి మెయింటైన్ చేస్తాను సడన్గా ఎక్కడ పరిస్థితులు అనంతంగా లోన్లు తీసుకునేసరికి ఇట్లా చాలా ఇబ్బంది నాకు. ఇంకా తర్వాత బ్రదర్ ఆయన పర్సనల్ విషయాలు సరదాగా మాట్లాడుకున్నాము కానీ ఆయన చెప్పిన మెయిన్ ఏంటంటే అన్న నేను ఈ లోన్ యాప్లో ఒకసారి లోన్ తీసుకున్నాను కట్టేశాను అది అప్పటికి కూడా 1,800 ఇచ్చి 3,000 ఎంతో కట్టించుకుంటే అప్పు చేసి ఫోన్ తాకట్టు పెట్టి కట్టేసినన్నా అయిపోయిందిలే అనుకున్నా మళ్ళీ నాకు నాన్ స్టాప్గా కాల్స్ చేసి మీరు లోన్ తీసుకోండి మీరు నా వాల్యుబుల్ కస్టమరు మీకు నేను ఈఎంఐ రూపంలో లోన్ ఇస్తాను మీరు వారం రోజులు కట్టాల్సిన పని లేదు అని రకరకాల మాయమాటలు చెప్పి లోన్ తీసుకునేలాగా మళ్ళీ చేసిన తర్వాత సేమ్ అదే రిపీట్ అయింది 1 week తర్వాత ఆ బ్రదర్ మళ్ళీ ఎక్కడ చేయాలి ఎక్కడ తాకట్టు పెట్టాలి బ్యాచులర్ మదర్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు ఒక్కడే ఉంటున్నాడు పాపం ఏం చేయాలి అనేది ఇబ్బంది పడుతూ చివరికి యూట్యూబ్లో చూసి మన ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మన నెంబర్ చూసి మనకు కాల్ చేసిన తర్వాత మనం ప్రైవేట్ ప్రాసెస్ని రిఫర్ చేసి చేపించిన తర్వాత 19 రోజులకి ఆయన మనకు కాల్ చేశారు అన్న నా వాయిస్ని ఇస్తాను అని అయితే నేను కొంచెం బయట ఉన్నానన్నా మళ్ళీ మీకు కాల్ చేస్తానని నేనే ఇంటికి వచ్చి అతనికి కాల్ చేసి మాట్లాడాను ఆయన బాధని చెప్పుకున్నారు సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళానన్నా అంత ఆలోచనలు వచ్చాయి కానీ ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నాను అని ఆ బ్రదర్ చెప్తున్నారు విన్నారు కదా బ్రదర్ ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్ళటం వల్ల కూడా 100% రిజల్ట్ ఉంటుంది మీరు ఎవరైనా ప్రైవేట్గా వెళ్ళాలి అనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఇక్కడ నేను ఒక థంబ్నెయిల్ డిస్ప్లే చేస్తూ ఉంటాను ఆ వీడియోలో జాయిన్ అవ్వండి ఇక్కడ మీకు ఎప్పుడు డిస్ప్లే అవుతూనే ఉంటుంది ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏంటి ప్రైవేట్ ప్రాసెస్ ఎట్లా చేయించుకోవాలి అనేది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి చూడండి అవసరం లేని వాళ్ళు వదిలేసేయండి మీరు కూడా అంత సేఫ్గా ఉంటారు దయచేసి ఎవరు కూడా తప్పు నిర్ణయాలు తీసుకోకండి ఈ ఫేక్ లోన్ యాప్స్ నుంచి మనం బయటపడవచ్చు మిమ్మల్ని బయటపడేసే పూర్తి బాధ్యత నాది
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంత ఓపిక్గా మీరు ఈ వీడియో చూసారంటే మీరు ఎంత బాధపడుతున్నారో ఈ ఫేక్ లోన్ యాప్లో నేను అర్థం చేసుకోగలను. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ లోన్ యాప్లో లోన్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఆల్రెడీ లోన్ తీసుకొని ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు రీపేమెంట్ చేయకండి. రీపేమెంట్ చేయకుండా సైబర్కి అయినా ప్రాసెస్కి వెళ్ళండి, ప్రైవేట్గా అయినా వెళ్ళండి, లేదా ధైర్యంగా ఉండి మన వాళ్ళందరికీ నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పండి. ఆ లోన్ యాప్ని మీరు ఓపెన్ చేసి దాంట్లో మీరు పే చేయాల్సిన సబ్ లోన్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. దాంతోపాటుగా యాప్లోనే మై ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీరు ఏ మొబైల్ నెంబర్తో యాప్లో లాగిన్ అయ్యారో అది అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. అట్లాంటివి తీసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.